వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? సో ఇంకా ఎగ్జామ్ అయితే చాలా దగ్గరకు వచ్చేసిందండి. చాలా తక్కువ డేస్ ఉంది కదా ఎగ్జాము. సో ఈ టైంలో కొత్త ఏమీ చదవకండి. మళ్ళీ చెప్తున్నానండి, కొత్త ఏమీ తీసుకోకండి, చదవకండి. బుక్స్ కానీ పీడిఎఫ్స్ కానీ మనం రాసుకున్న నోట్స్లు కానీ మనం ఏదైతే ఇప్పటివరకు చదువున్నామో వాటినే రివైజ్ చేయండి. 2-3 టైమ్స్ రివైజ్ చేయండి. అండ్ ప్రాక్టీస్ కూడా చేయండి. ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే బిట్స్ కూడా చూస్తూ ఉండండి. ఎందుకు ఇంతగానని చెప్తున్నాను అని అంటే, కాంపిటీషన్ అనేటువంటిది చూడండి. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు గ్రూప్ 3 అట్లా పెట్టుంటే 2 ఇయర్స్ ముందు పెట్టుంటే ఈ అంటే టీచర్స్ పోస్టులు ఇవన్నీ వేకెన్సీస్ అన్నీ వెంటనే ఇచ్చుకుంటూ వస్తున్నారు కదండి. అన్నీ ఫిల్ చేసుకుంటా వాళ్ళకి నియామక పత్రాలు అట్లా ఇస్తూ వస్తున్నారు. కాబట్టి ఎగ్జామ్ అప్లై చేసిన ఫిగర్ ఎక్కువే ఉండొచ్చు. దాన్ని చూసి భయపడకండి. మంచిగా చదివిన వాళ్ళు, మంచిగా ఎగ్జామ్లో పర్ఫామ్ చేసిన వాళ్ళు, కరెక్ట్ ఆప్షన్ పెట్టిన వాళ్ళకు ఖచ్చితంగా మనకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మిమ్మల్ని మీరు నమ్మండి. పక్కన వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఫస్ట్ మన మీద మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ముఖ్యము. అయితే నిన్న వీడియో పెట్టలేదు కదా, ఈ మధ్య కంటిన్యూస్గా వీడియోస్ పెట్టి నిన్న వీడియో పెట్టకపోయేసరికి 2-3 సిస్టర్స్, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా అడుగుతున్నారు. అంటే అక్కకి ఏమైంది కనుక్కో, ఏమైనా హెల్త్ ఇష్యూ ఏమైనా వచ్చిందంటగా అని చెప్పేసి 3 సిస్టర్స్ అయితే నాకు మెయిల్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి అభిమానం చూపిస్తున్న మీ అందరికీ నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. సో అయితే ఈ మధ్య అస్సలు హెల్త్ అయితే సపోర్ట్ చేయట్లేదండి. నాకు ఎందుకు ఇంతగానం నెక్ పెయిన్ వస్తుందో అర్థం అవ్వట్లేదు. అంటే ఇంకా అంతే, నేను మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుంచి నేనైతే ఎప్పుడు హాస్పిటల్లో చూపించుకోలేదు. మళ్ళీ సడన్గా కూర్చునేసరికి ఆ పెయిన్ అనేటువంటిది బాగా ఎక్కువైపోతుంది అనమాట. మళ్ళీ డాక్టర్ స్టడీ చైర్లో మీరు కూర్చోకండి అని చెప్పారు స్ట్రిక్ట్గా. మీరు ఏదైనా చదువుకోవాలనుకుంటే పడుకొని చదువుకోండి అని చెప్పేసి మెయిన్స్కి ముందు ఒకసారి వెళ్ళానమాట హాస్పిటల్కి. అప్పుడు చెప్పారు, ఇక పడుకొని చదవడం ఎక్కడ కుదురుతుందండి, మనకున్న కొంచెం టైంలో ఇంకా ఆ కొంచెం టైంలో స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అది నర్వ్ సిస్టమ్ మీద పడితే బాగా ఇబ్బంది అవుతుంది మేడం ఫ్యూచర్లో అని చెప్పారు. సో నేనైతే మరీ అంత పడిపడి ఏం చదవట్లేనండి. సో ఎక్కడి వరకు అయితే చదివానో అది చదివేసి నేనైతే టెస్టులు ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. సో ఆ ప్రాక్టీస్ చేసేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. అయితే రీసెంట్గా మనకు ఏపీ బడ్జెట్ అనేటువంటిది రిలీజ్ అయింది కదండి. అయితే దాని గురించి అడుగుతున్నారనమాట. అక్క చెప్పండి మరి ఎట్లా చదవాలి, మీరు ఏమన్నా పీడిఎఫ్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఏపీ గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయింది కదండి, ఫిబ్రవరికి పెట్టారు కదా. సో వాళ్ళకి కూడా ఇన్ కేసు ఎకానమీలో బడ్జెట్ ఖచ్చితంగా వస్తుందండి, ఏ ఎగ్జామ్ అయినా సరే వస్తుంది కదా. అయితే మనకు ఆశావాహి యాప్లో సార్ అయితే ఏపీ బడ్జెట్ని తీసుకొచ్చారనమాట. కోర్సు 10 రూపీసేనండి. ఎవరైనా మన ఛానల్లో ఏపీపీఎస్సీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా కూడా బడ్జెట్కి రిలేటెడ్ వీడియోస్ అన్నీ సర్చ్ చేసి పెట్టారనమాట వెంకటేష్ సార్. అది కేవలం 10 రూపీస్కేనండి. ఇంతకుముందు మన తెలంగాణ బడ్జెట్ కూడా సార్ కేవలం 10 రూపీస్కే ఇచ్చారు. ఇన్ కేస్ ఎవరైనా గ్రూప్ 2కి, ఇప్పుడు ఎట్లా గ్రూప్ 3కి ఇప్పుడు నేను మిమ్మల్ని ఎవ్వరికీ చెప్పానమాట. సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అయినా కూడా అది తీసుకోండి ఇది తీసుకోండి అని నేను అస్సలు చెప్పను. ఇన్ కేస్ ఎవరైనా చెప్పినా కూడా వదిలేసేయండి. ఎందుకంటే ఈ టైంలో తీసుకున్నా కూడా మనం చదవము. కానీ గ్రూప్ 2కి మన ఛానల్లో ఎవరైతే గ్రూప్ 2 సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బడ్జెట్కి సంబంధించిన వీడియోస్ చూడండి. మీరు ఎంత పీడిఎఫ్ చదివినా కూడా ఒకసారి వీడియో విని నోట్స్ రాసుకోండి. ఖచ్చితంగా అది మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. అట్లనే మీ అందరికీ తెలుసు కదండి, గ్రూప్ 2కి మనకు వెంకటేష్ సార్ ఆశావాహి యాప్లోనే చాలామంది ఇంకా ఎకానమీ మీద డౌట్స్ అడుగుతున్నారనమాట. అక్క ఏమైనా కోర్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలాసార్లు చెప్పానండి. అంటే ఈ మధ్య కమెంట్స్ ఆఫ్ చేయడం వల్ల మెయిల్ చేసి అడుగుతున్నారనమాట. అంటే నేను చెప్పాను, మీరు మేబీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వట్లేరేమో. మళ్ళీ చెప్తున్నానండి, తెలంగాణకి మనకు ఎకానమీ కోర్స్ అనమాట టోటల్. ఇప్పుడు రేపు గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోండి ముందే. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇదే కాకుండా జాబ్ క్యాలెండర్లో మళ్ళీ వస్తుంది కదండి. ఇప్పుడు గ్రూప్ 3కి కానీ గ్రూప్ 2కి కానీ మనకి ఎకానమీ పేపర్ థర్డ్ పేపర్ అనేటువంటిది సేమ్. ఇప్పుడు తీసుకోమని చెప్పను, కాకపోతే గ్రూప్ 2కి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాను. అందులో ఏంటిదంటే టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అండి. ఇప్పుడు మనం టెస్ట్ రాస్తాము, ఆప్షన్స్ మనం చూస్తాము, కానీ వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేటువంటిది వేరుంటుంది అనమాట. అట్లా టెస్ట్ సిరీస్ విత్ టెస్ట్లు అన్నీ రాసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి రాసిన తర్వాత మనకు సార్ ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఇట్లా అని చెప్పేసి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంటే ఆ కంటెంట్ కూడా చెప్తారనమాట. సో దట్ మనకు ఇన్ కేసు నాకు కంటెంట్ అంతా తెలియదు ఎకానమీ అని అనుకునే వాళ్ళు ఈ టెస్టులు రాసి టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా. మనకు నార్మల్గా చాలా వరకు ఎట్లా ఇస్తారంటే టెస్టులు రాసిన తర్వాత కింద మనకు ఇస్తారు కదండి కంటెంట్. కానీ సార్ అట్లా కాదనమాట, మనకు టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో కొద్ది గొప్ప ఎకానమీ మీద నాకు కొంచెమన్నా కాన్ఫిడెన్స్ వచ్చింది అని అంటే ఇవి వీడియోస్ వల్లనేనండి.
అలాగే ఏపీపీఎస్సీ వాళ్ళకి కూడా ఉందండి. మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ 2 కలిపి 75 మార్క్స్ ఉంది కదండి మీకు. సో దానికి కూడా యూజ్ అవుతుందండి. ఇప్పుడు సార్ చెప్పే ప్రతి ఒక్క కోర్స్ వచ్చేసి మనకు బైలాంగ్వేజ్లో ఉందండి. ఒకసారి మీకు కనుక అంటే నిజంగా మంచిగా చెప్తున్నారా లేదా అని, ఇప్పుడు నేను ఏదైనా సరే బ్లైండ్గా మీరు తీసేసుకోండి అని కూడా నేను చెప్పను. ఇన్ కేస్ ఎవరైనా చెప్పినా కూడా మనకు అక్కడ డెమో క్లాసెస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూడండి. ఒకసారి 2 సార్లు డెమో క్లాసెస్ విని పర్చేస్ చేయండి. ఇప్పుడు నేననే కాదండి, ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా కోర్స్ తీసుకోండి అని చెప్పినప్పుడు డైరెక్ట్ పోయి మీరు ఎప్పుడు తీసుకోవద్దు, అది నాట్ కరెక్ట్ అనమాట. మీరు వెళ్ళి ఫ్రీగా కొన్ని క్లాసెస్ పెడతారనమాట, వాటిని డెమో క్లాసెస్ అంటారు. ఆ డెమో క్లాసెస్ విని ఓకే ఎక్స్ప్లెనేషన్ మాకు బాగానే నచ్చింది అని అనుకుంటేనే పర్చేస్ చేయండి. మీకు నచ్చకపోతే యూ కెన్ స్కిప్, కానీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయండి. బయట చాలామందికి తెలియదు అనమాట, నాకు కూడా అవేర్నెస్ లేదు అసలు తక్కువలో తీసుకోవాలి ఎట్లా ఉంటుంది అని. ఇప్పుడు నాకు గనక ఇలాంటి రిసోర్సెస్ ముందే తెలుసుంటే నేను లా ఎక్సలెన్స్లో 40,000 పెట్టి కోచింగ్ తీసుకునేదాన్ని కాదు కదండి. సో అంతే. ఇప్పుడు నార్మల్గా నెక్స్ట్ కమింగ్ ఇప్పుడు కొత్తగా గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా నేను 40,000 పెట్టినా కదా మీరు 40,000 పెట్టండి అని చెప్పేసి నేను ఎప్పుడూ చెప్పలేదు. నాకు తెలియక నేను పెట్టినాను. కానీ ఇప్పుడు మనకు తెలుసు కదండి, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి కూడా మనకు తెలుసు అనమాట, అంటే రిసోర్సెస్ అనేటువంటి తెలుసు. అవి నేను చాలా తక్కువలో చెప్తున్నాను. చాలా తక్కువలో చెప్పినప్పటికీ కంటెంట్ వైజ్గా ఎట్లా అంటే అసలు తక్కువ కంటెంట్ ఇచ్చేది ఉండదు, లో క్వాలిటీ కూడా కాదండి నేను చెప్పేటి, మంచి క్వాలిటీయే. తీసుకోండి, డెమో క్లాసెస్ విని నచ్చితే తీసుకోండి. లాంగ్ టర్మ్గా చాలామంది గ్రూప్స్, ఇప్పుడు నేను గ్రూప్ 2కి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను చెప్పండి అని అంటే చాలామంది భయపడేది కేవలం ఎకానమీ పేపర్కి అనమాట. సో ఎకానమీ పేపర్కి అయితే వన్ స్టాప్ సొల్యూషన్ లాగా నేను చెప్తాను. చాలా తక్కువ మంది చెప్తారండి ఎకానమీ 2 లాంగ్వేజెస్లో, తెలుగు ఇంగ్లీష్లో. సో అట్లా అనమాట. నేను ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఇవి ఉంది కదండి, ఇది నేను ప్రాక్టీస్ చేస్తాను అనమాట. ఎప్పుడు నేను ప్రాక్టీస్ అన్న ప్రతిసారి మేము ఉత్తగా చెప్తుంది నిజంగా ప్రాక్టీస్ చేయదు అని అనుకుంటారు. కానీ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను ఏ ఎగ్జామ్ అంత ఈజీగా చదివేసిపోయే ఎగ్జామ్ అయితే రాయనండి వితౌట్ ప్రాక్టీస్. అది ఈవెన్ కరెంట్ అఫైర్స్ అయినా కూడా నేను అస్సలు డైరెక్ట్గా వెళ్ళి ఏ ఎగ్జామ్ ఇప్పటివరకు రాయలేదు. మొన్న జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కూడా నేను 2-3 ఫ్రెండ్స్కి నేను చెప్పానమాట, నేను చాలా తక్కువ ఆన్సర్స్ రాశాను, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ రాశాను. అది మాత్రము నాకు ప్రాక్టీస్ ఎలా అయింది అని అంటే నేను నోట్స్ అనేటువంటిది రాసుకునేదాన్ని కదా, ఒక రోజులా నేను ఏమేమి చదివినా అనేటువంటిది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను నా చేతితో నేను రాసుకుంటాను అనమాట నోట్స్. ఏదో బుక్లో ఉన్న ప్రతిదీ టాపిక్ నేను రాయను, నాకేం అర్థమైందో అది రాస్తాను అనమాట. సో అది నాకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్కి బాగా యూజ్ అయింది. సో నేను మెండే సురేష్ అన్న అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. సో నాకు మెండే సురేష్ యాప్లో మొత్తం ఫుల్ లెంత్ టెస్ట్లు అయితే ఉంటాయి అనమాట. పేపర్ 1కి సపరేట్గా ఎవ్వరూ పెట్టలేదండి ఇంతవరకు, ఉంటే నేను మీతో షేర్ చేసేదాన్ని. పేపర్ 1 అంటే అన్ని కలగూరగంప సబ్జెక్ట్స్ కాబట్టి సో దానికి సపరేట్గా నేను తీసుకోలేదన్నమాట. సో అన్న దగ్గర 150 రూపాయలే అనమాట. సో పర్చేస్ చేసినాయి, అదే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. 2 టెస్ట్లు ఏమో అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ 2 టెస్ట్లు అయితే నాకు ఈవెన్ ఒక్కొక్కసారి నేను డైరెక్ట్ సబ్మిట్ చేసేస్తానమాట, నాకు టైం కుదరకపోతే సబ్మిట్ చేసేసి ఆన్సర్స్ చూసుకుంటానమాట. సో ఇది కూడా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇది మేబీ రాంగ్ అయ్యి ఉండొచ్చు, కానీ నాకు ఇది యూజ్ అవుతుంది. నాకు టైం తక్కువ ఉన్నప్పుడు నేను ఇది చేస్తానమాట. సో ఉన్న 2 డేస్లో ఇప్పుడు నాకు ఇదంతా టెస్ట్ రాసి చూసుకునేంత టైం లేదు కాబట్టి డైరెక్ట్ సబ్మిట్ చేసేస్తాను. ఓన్లీ కేవలం నాకు తెలిసిన నాలెడ్జ్లో ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే పెట్టేసి మిగతా సబ్మిట్ చేసేసి ఆన్సర్స్ చెక్ చేసుకుంటాను అనమాట. సో ఇది ఇప్పుడు నేను ఇంతకుముందు వరకు చెప్పిన ఈ టీజీ ఎకానమీ కానివ్వండి, మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి బడ్జెట్ కానివ్వండి, ఏపీపీఎస్సీ వాళ్ళకి గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, ఇవన్నిటికీ సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి, ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పినది కరెక్టా కాదా, కంటెంట్ వైజ్గా మీకు నచ్చుతుందా లేదా అనేటువంటిది డెమో క్లాసెస్ విని మాత్రమే మీరు పర్చేస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన టీజీ ఎకానమీ ఉంది కదండి, తెలంగాణ ఎకానమీ, ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే మీరు వాళ్ళకి సజెస్ట్ చేయండి, ఫలానా ఇట్లా యాప్ ఉందంట, చాలా తక్కువలో ఉందంట అని చెప్పేసి చెప్పండి. మరీ ఎక్కువ డబ్బులు పెట్టుకొని మళ్ళీ ఎగ్జామ్ కనుక పోయిందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం రాయాలనుకున్నప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు ఎకానమీ కానీ ఇంకా నార్మల్గా చెప్తున్నానండి, ఆ పాలిటీ కానీ ఉన్నాయనుకోండి. సో ఇలాంటి ఏంటిదంటే కరెంట్ స్టాటిక్తో పాటు మనం డైనమిక్ కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. సో అవి డైనమిక్ మారుతూ ఉంటాయి, మళ్ళీ మనం పేరెంట్స్ని డబ్బులు అడగలేం కదా. సో నేనేమంటున్నానంటే తక్కువలో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఎగ్జామ్కి నేను కేవలం ఒక 5,000 లేదంటే 3,000 మాత్రమే పెట్టుకున్నాను. ఇందులోనే నాకు బుక్స్ కావాలి, టెస్ట్ సిరీస్లు కావాలి, ప్లస్ నాకు కోర్సెస్ కావాలి. సో ఇట్లా పెట్టుకోండి. లేదు 5 నుంచి 10,000 అంతా కూడా ఎక్కువ పట్టదు, 5,000 చాలండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఖచ్చితంగా అడుగుతున్నారు నిజంగా. అంటే
ఎవ్రీ ఇయర్ పడతాయా అండి ఎగ్జామ్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. పక్కా పడతాయండి. నేను చెప్తున్నాను కదా, ప్రతిసారి ఇప్పుడు జరుగుతున్నాయి చూస్తున్నట్లయితే, నిన్ననో మొన్ననో ఏదో ఎగ్జామ్కి సంబంధించిన నియామక పత్రాలు మనకు రేవంత్ రెడ్డి సార్ సీఎం గారు ఇచ్చారు అని చెప్పేసి చూశానమాట నేను. సో అక్కడ కూడా చెప్పారంట, మళ్ళీ సీఎం గారు స్ట్రెస్ చేసి మరీ చెప్పారంట, గ్రూప్ 1 నియామక పత్రాలు తొందరలోనే ఇస్తాము అని చెప్పేసి చెప్పారంట వాళ్ళు. అండ్ నిజంగా భయం వేస్తుంది. ఇన్ కేస్ గ్రూప్ 1 కనుక రాలేదనుకోండి, మళ్ళీ గ్రూప్ 3 గ్రూప్ 2 మీదనే మళ్ళీ పడాల్సి వస్తుంది, డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకనే నాకు నిజంగా హెల్త్ అనేటువంటి సపోర్ట్ చేయట్లేదు ఆఫ్టర్ గ్రూప్ 1 మెయిన్స్. చాలామంది నేను హెల్తీగా ఉన్నా అనుకుంటున్నారు. నేను హెల్తీగా ఎప్పుడు ఉంటానంటే, చదువుకోకుండా ఉన్నంతసేపు నేను హెల్తీగా ఉంటానండి. వన్స్ మళ్ళీ చదవడం స్టార్ట్ చేశానంటే హెల్త్ ఇష్యూస్, కంటిన్యూస్గా హెల్త్ ఇష్యూస్. అట్లా నెక్ అయితే వాసిపోయిందండి చెప్పాలంటే. మా హస్బెండ్ అదే అన్నారు, నువ్వు అనవసరంగా హెల్త్ని ఖరాబ్ చేసుకుంటున్నావు, మళ్ళీ చేతులారా ఖరాబ్ చేసుకుంటున్నావు, వదిలేసేయి, ఏదో నీకు తోచింది రాసేసిరా అంతే, మరీ దీని మీద గట్టిగా కూర్చోకు, దేవుడు ఏదో ఒకటి డిసైడ్ చేసి ఉంటాడు కదా, అది చూద్దు కానీ ఇంకా అని చెప్పేసి అన్నారు. నాకు కూడానండి, ఇంకా ఈ గ్రూప్ 3 ఇది గ్రూప్ 2 ఇప్పుడు రాయబోయే నవంబర్ డిసెంబర్లో ఈ 2 ఎగ్జామ్సే. ఇంకా తర్వాత నేను అసలు ఇంకా చదవలేను, ఎందుకంటే హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. కాకపోతే మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను చెప్తున్నానండి, నాకు ఎప్పుడు కుదిరినప్పుడల్లా నేను వీడియోస్ చేస్తాను. చాలామంది కొత్తగా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అన్న ఉత్సాహం ఈ మధ్యలో కనిపిస్తుంది అనమాట నాకు. సో వాళ్ళందరికీ నేను చెప్తున్నానుగా, ఒక అష్యూరెన్స్ ఇస్తాను మన సైడ్ నుంచి, అంటే నా సైడ్ నుంచి నోట్స్ పరంగా కానీ. అండ్ వన్ మోర్ థింగ్ అండి, తెలుగు మీడియం వాళ్ళు చాలామంది పీడిఎఫ్స్ ఇవ్వండి అక్క, మీరు అన్ని ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇస్తున్నారంటే, నాది బేసిక్ తెలుగు మీడియం అండి, కానీ నేను ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ రాస్తాను కాబట్టి ఇంగ్లీష్ మీడియం సోర్సెసే నేను ఎత్తుక్కుంటాను. నా కోసం ఏదైతే ఎత్తుక్కొని పెట్టుకుంటానో అవే పీడిఎఫ్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. స్పెసిఫిక్గా ఇది అని తెలీదు, కాకపోతే ఒక రిసోర్స్ చెప్తానండి తెలుగు మీడియం వాళ్ళకి. ఇన్ కేస్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ది బెస్ట్ అనొచ్చు. అట్లనే మనకు తెలుగు మీడియం గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. పల్లవి ఆకురాతి మేడం అని ఉంటారనమాట, తన ఐఏఎస్ ఆఫీసర్. నేను తనతో మెయిల్ కూడా చేశాను. నిజంగా ఈ మధ్యకాలంలో నేను తెలుగు ప్రిపేర్ అవ్వట్లేను కాబట్టి నేను వదిలేశాను అనమాట చూడడము. ఒకసారి మ్యామ్, ఇప్పుడు నేను చెప్పాను కదండి, పల్లవి ఆకురాతి మ్యామ్, పల్లవి ఆకురాతి. సో ఇట్లా సెర్చ్ చేయండి, మేడం నోట్స్లు దొరుకుతాయి అనమాట, కొన్ని సబ్జెక్ట్స్ నోట్స్లు దొరుకుతాయి. సో ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ తెలుగు మీడియం వాళ్ళకు అసలు ఏమీ రిసోర్స్ లేదు అని అనుకునే వాళ్ళకు, ఈవెన్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మేడం ఐఏఎస్ ఆఫీసరే, యూపీఎస్సీ ర్యాంకరే. సో ఒకసారి చెక్ చేయండి. నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క కోర్సు కూడా మీరు చూడండి, ట్రై చేయండి, అంటే ప్రాక్టీస్ కూడా చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తానండి, ఓకేనా? ఒకసారి ట్రై చేయండి. నేను ఇంకేమైనా ఆఫర్స్ ఉంటే కూడా ముందు చెప్తాను, ఓకేనా? ఎగ్జామ్కి మాత్రం టైం ఉన్నప్పుడే ప్రిపేర్ అవ్వండి. టెస్టులు కూడా నేను చెప్తున్నాను కదా ఏమేమి టెస్టులు ఫాలో అవుతున్నానని, ఆ టెస్టులు కూడా మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా అండి? టేక్ కేర్ అండి. ఫస్ట్ హెల్త్ తర్వాతనే ఏదైనా. నేను కూడా అంతే, హెల్త్ ఉన్నప్పుడే బాగున్నప్పుడే చదువుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకేనా?